బాలీవుడ్ బాద్షాకి టిల్లు రాధికకి ఓ మంచి పోలిక చెప్తున్నారు మిస్ నేహా శెట్టి. అదెలా సాధ్యం? ఒకవేళ కుదిరిందని అనుకున్నా ఏ విషయంలో? ఇలా రకరకాల అనుమానాలకు తెరతీశారు నేహా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న నేహా ఈ మధ్య మీడియా ముందుకు తరచూ వచ్చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో 90s టైం రిచ్ కిడ్ గా కనిపిస్తారు నేహా శెట్టి. ఇప్పటిదాకా తనకున్న ఇమేజ్ ని ఈ సినిమా కంప్లీట్ గా మార్చేసింది అంటారు నేహా శెట్టి. సౌమ్యంగా, అందంగా కనిపించిన దృఢమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిగా కనిపిస్తారట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. అంతేకాదు ఈ చిత్రంలో నేహా క్యారెక్టర్ కోసం అలనాటి నటి శోభన లుక్ ని, యాక్టింగ్ ని రెఫరెన్సెస్ గా తీసుకున్నారట మేకర్స్. డీజే టిల్లులో చేసిన రాధిక క్యారెక్టర్ పేరుతోనే ఇప్పటికీ జనాలు తనని పిలుస్తూ ఉంటారని గుర్తు చేసుకుంటున్నారు నేహా. తనని ఎవరైనా రాధిక అని పిలిస్తే బాలీవుడ్ లో షారూఖ్ ని బాద్షా అని పిలిచినంత ఆనందంగా ఉంటుంది అన్నారు. రాధిక క్యారెక్టర్ చేసిన తర్వాత పర్సనల్ లైఫ్ లోనూ మంచి మార్పు కనిపించింది అని చెప్తున్నారు నేహా. చీరలు కట్టుకోవడాన్ని ఇష్టపడుతున్నాను అన్నారు. గతంతో పోల్చితే చీరకట్టు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తోందని, తనకు చీరకట్టులో ఉన్న పాత్రలే వస్తున్నాయని, తాను కూడా ఇష్టంగా చేస్తున్నాను అని చెప్పారు. నెక్స్ట్ బెల్లంకొండతో చేస్తున్న మూవీలో మాత్రం కంప్లీట్ మోడర్న్ గర్ల్ గా కనిపిస్తారట ఈ బ్యూటీ.